జీవితంలో అప్పును అర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు నిర్దేశిత గడువులోగా తిరిగి చెల్లించడము ముఖ్యమే. రుణగ్రహీతలు ఈఎంఐలను క్రమం తప్పకుండా చెల్లించాలి. ఈఎంఐ చెల్లింపు జాప్యమైన, విఫలమైన మీ క్రెడిట్ స్కోర్కు గండి పడుతుంది. భవిష్యత్తులో మళ్లీ అప్పు పుట్టడం కష్టతరం అవుతుంది. ఎందుకంటే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఎవరికైనా రుణం ఇచ్చే ముందు ఆ వ్యక్తి పరపతి స్థాయిని క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ ఆధారంగానే మదిస్తాయి. తర్వాతే ఆ వ్యక్తికి రుణం ఇవ్వాలా వద్దా అని నిర్ణయం తీసుకుంటాయి. అంతేకాకుండా రుణంపై ఎంత వడ్డీ వసూలు చేయాలనేది కూడా మీ క్రెడిట్ స్కోర్ పైనే ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలోనే ఈఎంఐ చెల్లింపు 30 రోజుల పాటు జాప్యమైతే మీ క్రెడిట్ స్కోర్ 90 నుంచి 100 పాయింట్ల మేర, ఒక్కోసారి అంతకు పైగా తగ్గే ప్రమాదం ఉంది. అంతేకాదు ఆ జాప్యం లావాదేవీ మీ క్రెడిట్ హిస్టరీలో ఓ మరకగా మిగిలిపోతుంది. ఒక్క తప్పు భవిష్యత్తులో మళ్లీ మీకు రుణం లభించడాన్ని దుర్లభంగా మార్చవచ్చు. అలాగే ఈఎంఐ చెల్లింపులో విఫలమైతే ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ చెల్లింపులో తరచుగా విఫలమైతే రుణదాత ఆలస్య రుసుము విధించడంతో పాటు వడ్డీ రేటును కూడా పెంచే అవకాశాలుంటాయి. ఇక ఈఎంఐ చెల్లింపులను పూర్తిగా నిలిపివేస్తే రుణదాత నుంచి న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు తనఖా రుణం తీసుకుంటే తాకట్టులో ఉన్న ఇళ్లు లేదా వాహనాన్ని రుణదాత జప్తు చేసుకోవచ్చు. అయితే ఇంత క్రితం క్రెడిట్ బ్యూరో రికార్డులు నెలకోసారి అప్డేట్ అయ్యేవి. ఈ ఏడాది జనవరి 1 నుంచి రికార్డులను 15 రోజులకోసారి అప్డేట్ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. తద్వారా రుణగ్రహీతల కార్యకలాపాలు, వారి రుణ నిర్వహణ సమాచారం మరింత వేగంగా అప్డేట్ అవుతూ వస్తోంది. అంటే మీరు ఈఎంఐ చెల్లించడంలో ఏమాత్రం జాప్యమైనా ఆ సమాచారం మీ క్రెడిట్ హిస్టరీలో వెంటనే రికార్డ్ అవుతుంది. తత్ఫలితంగా మీ స్కోర్ కూడా తగ్గుతుంది. కాగా ఒకవేళ ఈఎంఐ చెల్లింపు జాప్యమైతే మీ పరిస్థితి గురించి మీకు రుణం మంజూరు చేసిన బ్యాంకుకు వెంటనే సమాచారం అందించి సర్దుబాటుకు అదనపు గడువు ఇవ్వాలని కోరడం మేలు. మీరు చెప్పిన కారణం సరైనదని అనిపిస్తే మీ అభ్యర్థనను మన్నించే అవకాశం ఉంటుంది. తద్వారా ఆ జాప్యం చెల్లింపును మీ క్రెడిట్ హిస్టరీలో అప్డేట్ కాకుండా, స్కోర్ తగ్గకుండా నివారించేందుకు అవకాశం ఉంటుంది. మరోవైపు తగ్గిన క్రెడిట్ స్కోర్ను పెంచుకోవడానికి సమయం పడుతుంది. ఇందుకు నిలకడ, ఆర్థిక క్రమశిక్షణ ఎంతో అవసరం. భవిష్యత్తులో ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులను నిర్దేశిత గడువులోగా తూచా తప్పకుండా చెల్లించాలి. అంతేకాకుండా క్రెడిట్ కార్డు పరిమితిలో 30% మించి ఉపయోగించకుండా జాగ్రత్త పడాలి. కార్డు పరిమితిలో 30% మించి వినియోగించుకుంటున్నట్లయితే సకాలంలోనే బిల్లు చెల్లించినప్పటికీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. ఎందుకంటే జీవితంలో మీరు రుణాలపైనే అధికంగా ఆధారపడుతున్నారనడానికి అది సంకేతం. సకాలంలో చెల్లింపులతో పాటు మీ క్రెడిట్ రిపోర్టును అప్పుడప్పుడు చెక్ చేసుకోండి. రికార్డుల్లో ఏవైనా తప్పులుంటే సంబంధిత క్రెడిట్ బ్యూరోకు వెంటనే ఫిర్యాదు చేయండి. సకాలంలో స్పందించడంతో పాటు ఆర్థిక క్రమశిక్షణతో క్రెడిట్ స్కోర్ను మళ్లీ మెరుగుపరుచుకోవడం సాధ్యమేనని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు.